Hey guys, namaste and welcome to Hit TV Special Story. నేను రీనా. మనం అవసరం కోసం ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. ఈ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో బ్యాంకులకు చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ఇక వస్తువులు కొనుగోలు చేసినప్పుడు సున్నా వడ్డీతో ఈఎంఐ చెల్లించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ విషయంలో ఇదే విధానం అవలంబించాలని భావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం పంట రుణాల మాఫీకి ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రుణమాఫీ అది ఏకకాలంలో చేయడం కత్తి మీద సామే. కానీ కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కావడంతో దానిని నెరవేర్చాల్సిన పద్ధతి నెలకొంది. దీంతో నిధుల సమీకరణ కష్టతరంగా మారింది. ఈ పరిస్థితిలో రేవంత్ సర్కార్ పంట రుణమాఫీకి కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేసి ఆ మొత్తాన్ని వాయిదా పద్ధతిలో బ్యాంకులకు చెల్లించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే బ్యాంకర్లతో చర్చలు కూడా జరిపింది. పంట రుణాల మాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించింది. ఈ కార్పొరేషన్ కు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మళ్లించాలని నిర్ణయించింది. రైతులకు ఒకేసారి రుణాలు మాఫీ చేయాలని బ్యాంకులను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు మాఫీ అయిన మొత్తాన్ని ఈఎంఐ పద్ధతిలో నెల నెలా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. 2 లక్షల చొప్పున మాఫీ చేస్తే ప్రస్తుతం 32,000 కోట్లు అవసరం. 2014-18 ఎన్నికల్లో పంట రుణాల మాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2014లో విజయవంతంగా రుణాలు మాఫీ చేసింది. 18లో మాత్రం ఇబ్బంది పడింది. పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయలేకపోయింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఇది కూడా ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి ఓ కారణం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు కొత్త ప్లాన్ తో ముందుకు వెళుతోంది. ఈఎంఐ పద్ధతిలో రుణాలు చెల్లింపు ప్రతిపాదనపై బ్యాంకర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.